ఓవరాల్ గా వెదర్ కు సంబంధించిన డీటెయిల్స్ పాండుని అడిగి తెలుసుకుందాం. పాండు, ఉపరితల ఆవర్తనానికి సంబంధించి చూస్తే ఈ ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండనుంది? ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటట్టుంది? వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఉపరితల ఆవర్తన ద్రోణం ఏర్పడింది కాబట్టి దీన్ని ప్రభావం 4 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మొదలైన వర్షాలు మరో 4 రోజుల పాటు ఇవాళ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం వరకు కానీ చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంపాక్ట్ సివియర్గా ఉంటుందో అక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఇది అంటే వాతావరణ శాఖ ప్రకారం 4 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రం మీద ఉంటుంది కావున వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రిడిక్షన్ ఇవాళ సాయంత్రం అంటే 6-7 తర్వాత నుంచి రేపు మధ్యాహ్నం వరకు చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికి తోడు మహారాష్ట్ర నుంచి కూడా కోల్డ్ వేవ్స్ తెలంగాణ వైపు వీస్తున్నాయి. దీని కారణంగా ఈ ఇంపాక్ట్ ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల వర్షాలు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల నుంచి ఒక స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో, అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. రైట్. అయితే సిటీ విషయానికి వస్తే ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రధానంగా వర్షం కురుస్తోంది పాండు? దీని ప్రభావంతో ఇవాళ ఉదయం నుంచి కూడా జల్లులు పడుతున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం అంటే కొద్దిసేపటి నుంచి మొత్తం దాదాపు సిటీ అంతా కూడా ముఖ్యంగా బంజారా హిల్స్, కూకట్పల్లి ప్రాంతం, జూబ్లీ హిల్స్, అదేవిధంగా లక్డీకాపుల్, అమీర్పేట్ ఈ ప్రాంతంలో ఇప్పటికే ఒక అంటే తేలికపాటి వర్షం పడుతోంది. ఈ పరిస్థితి ఇంకా విజయించి ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నిన్న అంటే దీని ప్రభావం వల్ల నిన్న కొన్ని ప్రాంతాల్లో ఎల్బీ నగర్ అవతల ఆల్రెడీ హయత్ నగర్ ప్రాంతంలో ఒక మాదిరి వర్షం కూడా పడింది. ఇవాళ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ రాత్రికి చాలా చోట్ల కూడా ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సిటీ అంతటా కూడా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ పాండు. హైదరాబాద్లో కొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ జీహెచ్ఎంసీకి అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈస్టర్న్, నార్థరన్ ఫోర్ట్స్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వార్నింగ్స్ ఇచ్చింది. వెదర్ డిపార్ట్మెంట్ నుంచి జీహెచ్ఎంసీకి వచ్చిన అలర్ట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, జీహెచ్ఎంసీకి వాతావరణ శాఖ నుంచి ఏమని అలర్ట్ వచ్చింది? ఎలా అలర్ట్ అవ్వబోతోంది జీహెచ్ఎంసీ? సునంద, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా హైదరాబాద్ లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు అయితే రాబోయే కొద్ది రోజుల్లో 2 గంటల్లో హైదరాబాద్ లోని ఈశాన్య ప్రాంతంతో పాటు ఈశాన్య ప్రాంతం ఉప్పల్, కాప్రాతో పాటు సికింద్రాబాద్ ఏరియాల్లో మోస్తారు హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉందని చెప్పి ఇందాక కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ జీహెచ్ఎంసీకి అలర్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయితే ఏదైతే ఈ 2 అవర్స్ లో ఈవినింగ్ సమయం కావడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే జోనల్ కమిషనర్తో పాటు డిప్యూటీ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఈ 2 అవర్స్ ఫుల్ అందరూ అన్ని శాఖల అధికారులు కూడా అలర్ట్ గా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎప్పటికప్పుడు ఇప్పుడే ఎక్కడైతే ఎలాంటి కొద్దిసేపటి వర్షాలు ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దించారు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో మ్యాన్ హోల్స్ తో ఇబ్బందులు అంటే మ్యాన్ హోల్స్ వర్షాలు ఎక్కువైతే రోడ్డుపైకి పెద్దగా వరదచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దింపారు. కార్మికులందరినీ కూడా పారిశుద్ధ్య కార్మికులతో పాటు మిగతా కార్మికులు ఉన్నారు. సుమారుగా ఒక 5,000 మంది జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పి ఇంతకుముందు జీహెచ్ఎంసీ
జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే వీకెండ్ కావడంతో అది కూడా సాయంత్రం పూట కావడంతో జనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులు కూడా మరికొద్ది సమయాల్లో ఆఫీసులు కూడా అయిపోయే సమయం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అధికారులందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా పవర్ కట్స్ ఎక్కడెక్కడైతే కొన్ని హెవీ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పవర్ కట్స్ కూడా ఉండకూడదు. ఇక ఎప్పటికప్పుడు ఇటు విద్యుత్ శాఖ అధికారులతో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి మాట్లాడారు. అన్ని శాఖలు కోఆర్డినేట్ చేసుకుంటూ దీంతో పాటుగా కంట్రోల్ రూమ్ కూడా మొన్న ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కూడా ఇంకా ఇప్పటికి కూడా రన్ అవుతుంటుంది. ఆ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎలా ఉంటుంది పరిస్థితి, రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది, ఈ సీసీ కెమెరాలు సుమారు మొన్న 12,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ అప్డేట్ చేస్తూ జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్టు మనకు కమిషనర్ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.